వదిలేసి ఊరుకోవాలి. ఓకే తాడేపల్లిగూడెంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో రేపు జరిగితే సిగ్గులేదు. అంతవరకు అసలు పట్టుకోనే పట్టుకోవాలి. 5 ఏళ్ళు మీరు గవర్నమెంట్ లో ఉండి కనీసం మీకు సమీపంలో జరిగిన శివపార్తి గారు కనకారావు గారు వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం కనకారావు గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయండి. శివపార్తి గారు మళ్ళీ మీరు స్టార్ట్ చేయకండి. ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి. కనకారావు గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు క్రాస్ టాక్ చేయలేదు. వినండి, మీకు నేను అవకాశం ఇస్తాను, మాట్లాడదురు కానీ. చెప్పండి సప్తగిరి ప్రసాద్ గారు. మెయింటైన్ ది డెకోరం ఆఫ్ ది డిబేట్. చర్చలో పాల్గొంటున్నప్పుడు ఓపికగా మాట్లాడండి. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. జనాలు వింటారు, జనాలు రీచ్ అవుతుంది. అది వదిలేసి మీరు నేను అరుచుకుంటే మనకి ఇక్కడేం జనాలు కిరీటం ఏం బెటర్ కదా. అరుచుకుంటే ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. ఏం సింపుల్ గా చెప్తున్నా, విడుదల రజనీ గారు కాపాడుతున్నది ఎవరిని? ఒక చీటర్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎక్కడైనా పోయి అరెస్ట్ చేస్తారు. రోడ్లో ఉన్న అరెస్ట్ చేస్తాడు, ఇంట్లో ఉన్న అరెస్ట్ చేస్తారు. ఇంటికి పోయి అరెస్ట్ చేయడానికి ఏమైనా పెళ్లి పత్రిక ఇచ్చేయడం పోలీస్ స్టేషన్ ఆహ్వానం పలుకుతున్నారు. అవన్నీ చీటింగ్ కేసులో అరెస్ట్ చేయడానికి పోయారు. అరెస్ట్ అడ్డుకుంటున్నావు. ఎప్పుడు నువ్వే ధైర్యంగా హ్యాండ్ ఓవర్ చేసి బెయిల్ అడుగు. ఇచ్చారు కదా బెయిల్. ఎందుకు ఇంత రభసరాద్దాంతం? మా కక్ష పూరితం. నేను చెప్తాను చూడండి, కనకారావు గారు కక్ష సాధించాలి అని అనుకుంటే మనసులో మేము పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్లో కూడా తిరగలేడు. ఇంటికే పరిమితం అయిపోతాడు. అక్కడే లాక్ చేసేయగలం. మీరు 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారిని ఎట్టయితే ఇంటికి పరిమితం చేయాలని ట్రై చేశారో, జీవో నెంబర్ 1 తీసుకొచ్చి లోకేష్ బాబు గారు పాదయాత్రను ఎన్ని రకాలు అడ్డుకున్నారో, చంద్రబాబు నాయుడు గారిని కనీసం తన కుప్పం నియోజకవర్గాన్ని కూడా వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ఆ విధంగా మేము అడ్డుకోవాలంటే మాకు 5 నిమిషాల పని. కానీ అది పని కాదు కదా, అది మా యొక్క ఎజెండా కాదు కదా. కనకారావు గారు మ్యూట్ లో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాన్నాడు, మళ్ళీ సేమ్ డైలాగ్, సినిమా మామూలుగా ఉండదంట. అదేం సినిమాలో మాకు అర్థం కాదు. మేము ఇట్లా సినిమాలు చాలా చూసేసే కదా మేము నేను 11కు పరిమితం చేసి ఉండేది. 7 సముద్రాలున్నా తీసుకొస్తాడంట. సినిమా మామూలుగా ఉండదు, అది వేరే లెవెల్లో ఉంటుందంట మాకు సినిమా. ఏంటి సినిమా నువ్వు మాకు చూపించేది? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆల్రెడీ పతనమయ్యి పాతాళంలోకి పోయి ఉంటే ఇంకా మాకు సినిమా చూపించే పరిస్థితులు ఉండవా? మేము తలుచుకుంటే నెక్స్ట్ లెవెల్ సినిమాలు చాలా చూపించగలం. కానీ మాకు అది ఎజెండా కాదు. మీకు పాత్ర అనుకుంటే మీరు ఎందుకు వదిలేసి మీ కమ్మకు మీ పరిపాలన మీరు చేయండి. ఎందుకు మీరు అక్రమ కేసులు పడుతున్నారు? ఎందుకు మీరు బహిష్కరణ చేస్తా ఉన్నారు? ఎందుకు అత్యాచారం చేస్తున్నారు? మీరు ముగ్గురు కలిసిన మీ వేలాది కోట్లు అదే రూలు కాదండి. ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు భయపడతా ఉన్నారు. 11 సీట్లు టెక్నికల్ సీట్తో మీరు లాస్ట్ అధికారంలోకి వచ్చారు కదా ఈ ముగ్గురు కలిసే. మీకు 23 కప్పు చెప్పలేదు. అన్ని మ్యూట్ చేయండి ఒకసారి. కనకారావు గారు, సప్తగిరి ప్రసాద్ గారు, శివపార్తి గారు, బాలకోటయ్య గారు, మీరిద్దరేసి ముగ్గురేసి మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది? దానివల్ల టైం వేస్ట్ తప్పించి ఏమన్నా ప్రయోజనం ఉందా? నేను ఇస్తానంటున్నాను కదా అవకాశం. మీరు చాలాసేపు మాట్లాడారు కదా కనకారావు గారు, మళ్ళీ మీరు మాట్లాడే మీకే ఇస్తాను అవకాశం. మీరు చెప్పండి, అందరికీ చెప్పండి. అరే మీరు అలా కంటిన్యూ మాట్లాడితే నాకే అర్థం కావట్లేదండి. అది మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. అందరూ మ్యూట్లో ఉన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళకే ఇస్తారు. రెండో వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. మీరు మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు విన్నారు. మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ప్రసాద్ గారు డైరెక్ట్ పాయింట్లోకి రండి. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, కక్ష సాధింపు అనేది మా ఎజెండా కాదు. మేము కక్ష సాధించాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి రోడ్లోకి రాలేడు. ఈ రోజు ధైర్యంగా అనంతపూర్ వచ్చాడు. ఒక అమరవీరుని కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా వెళ్ళాడు. మేము అనుకుని ఉంటాం, నువ్వు ఈ బెంగళూరు ప్యాలెస్ నుండి వచ్చి ఉంటావు, ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టింటావా? చెప్పండి. కాబట్టి ఊరికే ఏది పడితే అది మాట్లాడుకుంటా నెక్స్ట్ లెవెల్లో వేస్తా సినిమా, అది ఒక లెవెల్లో ఉంటుంది సినిమా, ఇది ఒక రేంజ్ లో ఉంటుంది సినిమా. ఇవన్నీ ఎందుకు ఊరికే ఒట్టి మాటలు, ఉత్తర ప్రగల్భాలు? ఏదైనా ఉంటే ప్రజల్లో చెప్పుకోండి, ప్రజల్లో మాట్లాడుకోండి. మీరు ఉండేది నువ్వు చేసినటువంటి పనికి నిన్ను బెంగళూరు యలహంక ప్యాలెస్ వరకు తరిమారు జనాలు. బెంగళూరు యలహంక ప్యాలెస్ వరకు తరిమి కొట్టారు. ఇంకా నీ పైన మా కక్ష సాధింపు ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ బెంగళూరులో తరిమి కొట్టడం ఏంటండి? అంతే కదా. తాడేపల్లి టు బెంగళూరు యలహంక ప్యాలెస్ వరకు జగన్మోహన్ రెడ్డిని అక్కడికి పంపించారు.
ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఎక్కడ 151? కాదండి, కాదు ఇప్పుడు ఓడిపోతే తరిమి కొట్టినట్టేనా? గతంలో మీకు 23 వస్తే మిమ్మల్ని తరిమి కొట్టారనుకోవాలా? హైదరాబాద్ మేము వెళ్ళలేదు కదా, మేము తరిమి కొట్టుంటే మేము రాష్ట్రం వదిలి వెళ్ళలేదు కదా, పోరాటం చేశాం కదా. ఆయన నిన్న 4 రోజుల క్రితం చెప్పాడు, ఏమన్నాడు, సినిమా ఉంటుంది మీకు, అది వేరే లెవెల్లో ఉంటుంది. కనకారావు గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి, ఎవరు మాట్లాడితే